అయితే ఈ కోనేరు యొక్క గొప్పతనం ఏంటంటే 365 రోజులు కూడా ఇందులో ఉన్నటువంటి నీరు అసలు తరగకుండా అలానే పెరగకుండా ఇప్పుడు మనకు కనిపిస్తుండే ఎలా అయితే ఉందో అలానే ఉంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనమైతే చూడవచ్చు ఈ ఆలయం యొక్క ఎంతటి విశిష్టత అనేది ఇక్కడ ఉన్నది అనేది మనమైతే చూడవచ్చు. ప్రస్తుతం మనకు చూస్తున్నటువంటి ఏదైతే ఈ కోనేరు ఉందో ఈ కోనేరునే ఒక ప్రత్యేకంగా అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు అలాగే భక్తులు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ ప్రాంతంలో మొట్టమొదట రామావతంలో స్వామివారు వనవాసం చేశారు. ఆ తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు ఇక్కడ శ్వేతాచలము నీలాచలం అనే 2 పర్వతాలు ఉంటాయి. ఆ పర్వత ప్రాంతంలోకి మీరు వెళ్ళి మమ్మల్ని ధ్యానించినట్లయితే మా యొక్క ప్రతిమలకు మీరు లభిస్తాయని చెప్పని కృష్ణ పరమాత్మ పాండవులు చెప్పగానే పాండవులు ఈ ప్రాంతానికి వస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలు రాగానే పాండవులు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చెప్పుకుండా స్వయంగా పాండవులకి ఈ సీతారామ లక్ష్మణ విగ్రహాలని స్వామివారు కృష్ణ పరమాత్మ పాండవులకి ఇస్తారు.